కొత్త తెలంగాణ చరిత్రలో ఉన్న ప్రత్యేకతలేంటి? ఇంతవరకు వెలుగులోకి రాకపోవడానికి కారణాలేమైనా ఉన్నాయా? అంటే అక్కడ వాళ్ళు ముందు చెప్పినట్టు అంత పెద్ద టీమ్ అంతా కనపడలేదు. చివరాఖరికి ఇద్దరమే మిగిలినాం. ఇంకెవరున్నారు, ఆ! లేరు ఆర్గనైజేషన్ తెలవదు గానీ ఇద్దరం మిగిలిన దాదాపుగా 2.5, 3 సంవత్సరాల పాటు తన సైకిల్ మోటార్ మీద, నా సైకిల్ మోటార్ మీదను బయట తిరగటం. ఒక్కొక్కసారి 200 కిలోమీటర్లు పోయొచ్చేది. అట్లా తెలంగాణ జాగృతి తరఫున అంటే చరిత్ర అన్వేషకుడిగా, పరిశోధన అనో లేకపోతే ఆ! చరిత్రకారుడని నేను చెప్పటం లేదు. మనకు ఇష్టంతో అన్వేషించడం అనేటువంటిది ఎక్కడ పనిగిరి దాకా వెళ్ళి సైకిల్ మోటార్ మీద ఆ! పనిగిరి దాకా అంత వెళ్ళి దూరం. అవన్నీ చూసి ఇట్లా ఇటువైపు కూడా కొండాపూర్ ఇవన్నీ తిరిగి చూసి వాటిని ఫోటో తీసుకోవటం. అప్పుడు కెమెరా లేదు, మా ఉన్నటువంటి మొబైల్స్తోనే తీసి రికార్డ్ చేయడం. తర్వాత కెమెరా ఒకటి తీసుకొని కెమెరాతో రికార్డ్ చేయటం. రికార్డ్ చేసిన వల్ల వెంటనే నాకు తెలిసినంత మేరకు దాన్ని ఒక రిపోర్ట్ రూపంగా రాసుకోవడం అలవాటు చేసుకున్నాను. ప్రతి చోటికి వెళ్ళినప్పుడు మనకు సహకరించిన వాళ్ళు, మనకి ఈ విషయం ఏదైనా చెప్పిన వాళ్ళు, లేదా రెఫరెన్స్ గా ఉన్నటువంటివి ఇవన్నీ చరిత్రకారులు కూడా ఎప్పుడు నేను కోట్ చేస్తూ రాసుకోవడం నాకు ఒక అలవాటు. ఎవరిని కూడా ఆ! వదిలిపెట్టేది లేదు. దారి చూపించిన వాళ్ళనైనా సరే, చరిత్ర చెప్పిన వాళ్ళనైనా సరే.